ఏమంటుండో చెప్పకనే బీఆర్ఎస్లోకి పోతా తీసుకోరా నాయన దండం పెట్టి అని అడుగుతున్నట్టు అనిపిస్తూ ఉంది నాకైతే. కానీ కేసీఆర్ ఏమో వినడా, ఆయన మరి వినడా తెలియదు, ఖచ్చితంగా స్పష్టంగా చెప్పిండు, కష్టకాలంలో పార్టీ వీడిన వాళ్ళను మళ్ళీ పార్టీలోకి తీసుకునేదే లేదు, ఈ గుమ్మం మళ్ళీ దొక్కనియమని అన్నాడు. రాజకీయంలో శాశ్వత ప్రామిస్లు ఉండవు కాబట్టి మరి అది నమ్మాలా నమ్మొద్దా తెలియదు. సో ఇటువంటి నాయకులు మళ్ళీ బీఆర్ఎస్లోకి పోతే మరి తెలుస్తుంది. ఎందుకు అని అంటే చాలామంది పోయినటువంటి పోచారం శ్రీనివాసరెడ్డి కాంచెల్లి ఈడ వరంగల్లో ఉన్నటువంటి కడియం శ్రీహరి దాకా, దానం నాగేందర్ కాంచెల్లి ఆడ గాంధీ దాకా అందరూ కూడా సతమతం అవుతూ ఉన్నారు. ఎట్లుంటుందండి మామూలుగా జనరల్గా ఏముంటుంది అని అంటే, కొత్త అల్లుడో లేకపోతే కొత్త పెళ్లి కొడుకు ఉంటాడు కదా, కొత్త పెళ్లి కొడుకు ఇంటికి వచ్చినప్పుడు ఎట్లుంటుందో గట్లనే ఉంటుంది ఈ పార్టీలకి కానీ ఆ పార్టీలకు పోయినాక. ఇక 4 రోజులు అయితే అంత పాత పడుతుంది, పట్టించుకోరు ఎవరు కూడా. మరి వీళ్ళకి విలువియ్యరు. ఇక వీళ్ళకి విలువిస్తే పాత కాంగ్రెస్ వాళ్ళు ఏడుకుంటారు. ఇప్పుడు అన్నేళ్ల నుంచి అన్ని సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ కండవ పట్టుకొని కాంగ్రెస్ పార్టీ నాయకులతో తిరిగి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తెచ్చేందుకు కష్టపడ్డ వాళ్ళ పని ఏమవుతుంది? మరి ఒట్టిదే అవుతుంది కదా. సహించరు, ఎవరు సాగిస్తారు చెప్పండి. సో అదే జరిగి ఇక వాళ్ళని అందరినీ కూడా సప్పుడు కాకుండా కూర్చోరు.